నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రజావేదిక కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్, ప్రభుత్వ సలహాదారు షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీలో చంద్రబాబు లాంటి గొప్ప నాయకులు ఉండడం, అందులో నేను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పదవికే వన్నె తెచ్చిన వ్యక్తిగా షరీఫ్ నిలబడ్డారని అమిలినేని కొనియాడారు. టీడీపీ 8 నెలల పాలనలో మసీదుల అభివృద్ధికి 42 కోట్లు విడుదల చేసి అవసరమైన చోట ఈద్గాలు, శ్మశాన వాటికల కోసం స్థలాలను సేకరిస్తున్నాం. భయభ్రాంతుల నుంచి బయటపడిన ప్రజలు ప్రస్తుతం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ అన్నారు. అనంతరం షరీఫ్ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఘనంగా సన్మానించారు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చి 5 లక్షల రూపాయల వరకు 1 లక్ష సబ్సిడీతో రేపు రుణాలు ఇవ్వాలనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మరి పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా వృధాగా సుమారుగా 2,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుపుతున్న ఆ సముద్రం నీటిని మరి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆపి, అదే రకంగా శ్రీశైలం ద్వారా ఆ నీటిని ఏదైతే మిగిలిన నీరు శ్రీశైలం ఈ నీరుని తీసుకెళ్లి కృష్ణాలో కలపడం, పెద్దాలో కలపడం, నదుల అనుసంధానం చేసి రాయలసీమ ప్రాంతానికి కూడా సాగు నీరు ఇవ్వడానికి కూడా ఈనాడు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏ రకంగా చూసుకున్నా గత ప్రభుత్వం కంటే మంచి పరిపాలన ఇస్తున్నాం. కేవలం 8 నెలలు మాత్రమే జరిగింది. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఆనాడు ఆ ప్రభుత్వం సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని నెట్టింది. ఈరోజు ప్రతి సంవత్సరం 25-30 వేల కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది అయినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆదాయాన్ని పెంచాలి, వనరులను పెంచాలి. ఈనాడు 40 పరిశ్రమలు, పెట్టుబడులు, పారిశ్రామిక సంస్థలు ఇక్కడ రావడం మూలంగా సుమారుగా 40,000 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఈ రాబోయే రోజుల్లో ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈ రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని దీవించండి, ఆదరించండి. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా 5-10 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది. దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా ఉండే